స్వామివారు అడిగి చూపిస్తారు. 10వ అధ్యాయం 26వ శ్లోకం +4 -3. Chapter 10, Shloka 26. Ashwatthah sarva vrikshanam. Right. Shloka 30. Prahladastasmi daityanam. Right. Shloka 27. Uchchai Shravasamashvanam. Shloka 31. Pavanah Pavatamasmi. Shloka 28. Ayudhanamaham. వెరీ గుడ్ జయిస్తున్నాం. చూసారా అండి, ముందుకి వెనక్కి వేదంలో ఒక ప్రక్రియ ఉంటుంది. ఘనపనసలు అని చెప్తుంటారు, ఘనపాటీలు అంటారు. వాళ్ళు కూడా వేదంలో ఇలాగే ముందుకి వెనక్కి వెళ్తారు. కానీ ఇంత వెళ్ళటం అనేది వెళ్ళడం కష్టం అనమాట. ఆ మంత్రం నుంచి వెనక మంత్రానికి అలా ప్రాక్టీస్ చేయరు. ఒక మంత్రంలోనే వెనక్కి వెళ్తారు. కానీ వీళ్ళు భగవద్గీత ఇలా చెప్పుకుంటూ ఈ అధ్యాయం నుంచి 9th వెళ్తారు. 9th నుంచి 1 దాకా వచ్చేస్తుంటారు. మనం చెప్పేదాకా చెప్తూనే ఉంటారు. అంత మంచిగా తయారైన మంచి రత్నాలు వీడి పిల్లలు. ఇలాంటి పిల్లలకి మనం ఒకసారి గట్టిగా మనం కరతాళధ్వని చేయాలి, ప్రోత్సహించాలి. ఇంకోటి అంటే మీ ఇంట్లో కూడా ఇలాంటి రత్నాలు తయారవ్వాలి. ఇప్పుడు చూడండి, ఇందాక ఆ పిల్లవాడు ఎవడో వచ్చి అడిగాడు. వాడు మంచి మేధావే, నేర్చుకుంటే వాడు కూడా మంచి ఘటకుడే అవుతాడు. ఏడు వాడు నేర్చుకుంటావా? వెరీ గుడ్. అలాగే ఇక్కడ నేర్చుకునే పిల్లలు కూడా ఇక్కడ ఉన్నట్టున్నారు. ఇక్కడ తయారవుతున్నారు పిల్లలు. చాలా సంతోషం. ఇంకొక ప్రశ్న అడుగుతారు, సేమ్ ఇలాగే అడగండి. పుస్తకం చూడండి, రైట్ అయితే వెంటనే రైట్ చెప్తూ ఉండాలి. 8th chapter 14th శ్లోకం -2 ప్లస్ చెప్పారా? ప్లస్ చెప్పి మైనస్ చెప్పి +3 +3 -2 చాప్టర్ నెంబర్ 8 13th శ్లోకం. Chapter 8, Shloka 13. Omityekaksharam Brahma. Shloka 16. Abrahma Bhuvana Lokaha. Shloka 14. Ananyacheta Satatam. Shloka 17. Sahasrayuga Paryantam. Shloka 15. Mamupetya Punarjanma. ఓకే. జై శ్రీమన్నారాయణ. మరి మీరు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే ప్లస్ మైనస్ చేశారు కదా, ప్లస్ చెప్పాలి, మైనస్ చెప్తున్నారా లేదా మీరు చూసి అప్పుడు కరెక్ట్ అని చెప్పాలి. ఇంకా ఎవరికైనా ఒకరికి చాయిస్ ప్లస్ మైనస్ కలిపి అడగండి. జై శ్రీమన్నారాయణ. చాప్టర్ 10 శ్లోక నంబర్ 6 +2 -3. Chapter 10, Shloka 6. Maharshi. జై శ్రీమన్నారాయణ. మిగతా వాళ్ళందరూ బుక్ తీసి కానీ సెల్లో కానీ చూడండి వాళ్ళు ఎలా చెప్తున్నారు అనేది. ఎందుకంటే నార్మల్గా వింటే వాళ్ళు ఏం చెప్తున్నారో అర్థం అవ్వదు కదా. బుక్స్ తీసి చూడండి. సెల్ ఉన్న వాళ్ళు సెల్ తీసి చూడండి. ప్లస్ నెంబర్ పెద్దది చెప్పండి, మైనస్ నెంబర్ చిన్నది చెప్పండి. చాప్టర్ 10 శ్లోక నంబర్ 6 +2 -3. Chapter 10, Shloka 6. Maharshaya Sapta Purve. Chapter 8. Aham Sarvasya Prabhavo. Shloka 5. Ahimsa Samata Tushtihi. Shloka 7. Tam Vibhutim Yogancha. Shloka 4. Buddhyanamasammohaha. కరెక్టే అమ్మా? అమ్మ, మీరు చెప్పే వరకు వాళ్ళు పుస్తకం దింపలేకపోతున్నారు. మీరంతా ఫాస్ట్ ఉన్నారు. వీళ్ళు ఇందాక ఆవిడ ప్లస్ నెంబర్ పెద్దది, మైనస్ నెంబర్ చిన్నది చెప్పమన్నాను. కానీ వారు మళ్ళీ ప్లస్ నెంబర్ చిన్నది, మైనస్ నెంబర్ పెద్దది చెప్పారు. అయినా వాళ్ళు చెప్పగలిగారు. ఓకే. జై శ్రీమన్నారాయణ. అడగండి అమ్మా. జై శ్రీమన్నారాయణ. అధ్యాయం 9 14 శ్లోక +3 -2. Chapter 9, Shloka 14. Sadatam Kirtayanto Mam. Shloka 17. Pitahamasya Jagato. Shloka 15. Jnana Yajnena Chapyanye. Shloka 18. Gatir Bhatta Prabhu Sakshi. కరెక్ట్ రావాలి. మనం ఒక్కొక్క శ్లోకాన్ని పద విభజన చేసి చదువుతాం కదా, అందులో అన్నీ వచ్చు.